వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. కర్ణాటక రాజకీయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తోంది. హస్తిన వేదికగా కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరంటూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సిద్ధరామయ్య అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ కొత్త వ్యక్తి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా రాబోతున్నారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. కొత్త వ్యక్తి ఎవరా అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. డీకే శివకుమార్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఎందుకంటే 2023లో కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన వర్గం, ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉండడం, ఆయన పేరును అయితే తెర మీద తీసుకొచ్చారు. డీకే శివకుమార్ ని బుజ్జగించారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. సో 2.5 ఏళ్ల తర్వాత డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రిగా చేస్తారంటూ కూడా అప్పుడు హామీ అయితే వచ్చింది. అయితే టైం గడిచిపోయింది. 2023 ఎన్నికల ఫలితాలు మే నెలలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన క్యాబినెట్ ని సమకూర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు 2026 మే నెల అంటే 3 సంవత్సరాల సమయం పూర్తయిపోయింది. మరో 2 సంవత్సరాల్లో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటిది ఈ 2 సంవత్సరాల టెన్యూర్ ఉంది కాబట్టి డీకే శివకుమార్ ప్రస్తుతం పిసిసి నడిపిస్తున్నటువంటి డీకే శివకుమార్ కి అక్కడ ముఖ్యమంత్రి పీఠం ఇస్తే వచ్చే ఎన్నికలకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ముందుకు సాగుతారు కదా. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా డీకే శివకుమార్ వర్గీయులు, అదేవిధంగా ఆయన కేడర్ చాలా బలమైంది. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా డీకే ఉన్నారు కాబట్టి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చిన ఒక అంశం అయితే ఎందుకు ఇప్పుడు తెర మీదకు వచ్చిందనేది చూస్తే, ఎన్నికలకు సంబంధించి కేరళలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ మొత్తానికి ముఖ్యమంత్రిని ఫిక్స్ చేసిన తర్వాత కర్ణాటక రాజకీయం గురించి ఆలోచిద్దామంటూ ఇటీవల రాహుల్ గాంధీ కూడా కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ కీలక నాయకులందరికీ హామీ ఇచ్చారు. సో కర్ణాటకలో ఇప్పుడు తెర మీదకి ఒక 4 పేర్లు అయితే వస్తూ ఉన్నాయి. సో 4 పేర్లో ఒక వ్యక్తి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య పేరు చెప్పుకోవాలి. అయితే ఆయన్నే 5 ఏళ్ళు కంటిన్యూ చేస్తారా, లేదంటే డీకే శివకుమార్కి ఇచ్చిన మాట నిలబెట్టుకొని డీకే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేరళలో ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీతో కూడా మాటామంతి జరిగింది. అక్కడి నుంచి స్పష్టమైన హామీ వచ్చింది, డీకే ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తామని. అందుకే డీకే వర్గీయులు కూడా పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఈ నెలలో మార్పు ఉంటుందంటూ కూడా చాలామంది మాట్లాడారు. కానీ మరొక 5 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే రాజ్యసభ సంబంధించినటువంటి కర్ణాటక నుంచి రాజ్యసభకు ఉన్నటువంటి స్థానాలకు సంబంధించిన ఎన్నికల గురించి, అదేవిధంగా మండలి ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. దాని గురించే డీకే, సిద్ధరామయ్య ఇద్దరూ కూడా ఢిల్లీలో మకాం వేశారు అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. కానీ ఇంటర్నల్గా పాలిటిక్స్ చూసుకున్నట్లయితే ఇవన్నీ చాలా చిన్న ఎన్నికలు. రాజ్యసభకు సంబంధించి పేర్లు నామినేట్ చేయడం ఈజీ, మండలికి పంపించడం కూడా ఈజీ కాదు. రాష్ట్రంలో మార్పు జరగబోతోంది, ముఖ్యమంత్రి పీఠం మార్పు జరగబోతోంది. అందుకనే హస్తిన వేదికగా ఒక చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్ వర్గీయులు అందరూ కూడా తాజాగా 2 రోజులుగా ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. కేరళ ఎన్నికలు పూర్తయ్యాయి, అక్కడ ముఖ్యమంత్రిగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. సో ఇప్పుడు కర్ణాటక మీద ఫోకస్ చేయాలనేది అధిష్టానం ఆలోచిస్తోంది. సో సోనియా గాంధీకి చాలా వీర విధేయుడు, రాహుల్ గాంధీ కూడా చాలా దగ్గర వ్యక్తి. ఖచ్చితంగా సీనియర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్యకు అవకాశం ఇచ్చాం కాబట్టి ఈ 2 సంవత్సరాల టెన్యూర్ ఆయనకి ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు డీకే వర్గీయులు కోరుతూ ఉన్నారు. అయితే తెర మీదకి అనూహ్యంగా మరో పేరు వచ్చింది, పరమేశ్వరన్, హోంశాఖ మంత్రి. కర్ణాటకలో దళిత కీలక నాయకుడిగా చెప్పుకోవాలి. ఆయన కూడా ఇప్పుడు తెర మీదకు వచ్చారు. పరమేశ్వరన్ కూడా కీలక నాయకుడు. సో చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో కీలక నాయకుడిగా ఎదిగారు. హోంశాఖను ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. సో దళితులకి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి దేశవ్యాప్తంగా హైలైట్ అవ్వాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. ఆ విధంగా చూసుకున్న పరమేశ్వరన్కి కీలకమైనటువంటి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే వీరిద్దరి పేర్లు తెర మీదకు వచ్చిన 70% మనం చూసుకున్నట్లయితే డీకే వైపే మొగ్గు చూపుతోంది అధిష్టానం. ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే మల్లికార్జున్ ఖర్గే, ఆయన కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి జాతీయ అధ్యక్షుడు, ఆయనకు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి అవ్వాలని ఎప్పటి నుంచో కల. ఆయన పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఒకవేళ ఖర్గే పేరు చెప్తే ఇప్పుడు ఉన్నటువంటి 3 నాయకులు కూడా ఒకే చెప్తారు, ఎందుకంటే పార్టీకి కీలక నాయకుడు ఆయన. కానీ ఒకవేళ ఆయన్ని కర్ణాటక తీసుకువస్తే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరు ముందుండి నడిపిస్తారని ఒక చర్చ కూడా కనిపిస్తోంది. కానీ అది జరగని పని. కానీ అనలిస్టులు చెప్పేదాని ప్రకారం, రాజకీయ విశ్లేషకులు, ఖర్గే వర్గీయులు మాట్లాడేది మాత్రం ఆయన కూడా రేస్లో ఉన్నారని చెప్తూ ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి ఖర్గే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వస్తారనేది మనం అంత ఈజీగా దాన్ని జడ్జ్ చేయలేం. సో కాంగ్రెస్ పార్టీ అంటే అంత ఈజీగా మనం ఏమి చెప్పే పరిస్థితి కాదు. పదవులు ఇవ్వడం చాలా ఈజీ, కానీ పదవిని నిలబెట్టుకోవడం మాత్రం కాంగ్రెస్ పార్టీలో చాలా కష్టం అనేది ఇన్నేళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరో 2 సంవత్సరాల టెన్యూర్ సిద్ధరామయ్య ఖచ్చితంగా ఇదే నాకు చివరి అవకాశం అంటూ కూడా ఆయన భావిస్తున్నారు. మరి సిద్ధరామయ్యకు మరో 2 ఏళ్లు పొడిగింపు ఉంటుందా, లేదా ఎన్నికలకి 1 ఏడాది ముందే డీకేకి అవకాశం ఇచ్చి ఎన్నికల
ఫోర్స్గా డీకేని ముందుకు తీసుకువెళ్తారనే చర్చ నడుస్తోంది. ఒకవేళ సిద్ధరామయ్య తను సీఎం పదవికి రాజీనామా చేస్తే తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా డీకే ఖచ్చితంగా వాళ్ళ మంత్రులుగా కొనసాగించాలనే షరతులు కూడా పెడుతున్నారు. అదేవిధంగా ఒకవేళ సిద్ధరామయ్యను కొనసాగిస్తే డీకే వర్గీయులు మరో 6గురికి కొత్తగా క్యాబినెట్లో చోటు కల్పించాలని డీకే ఒక డిమాండ్ పెడుతున్నట్టు తెలుస్తోంది. సో పార్టీ తరపున మనం చూసుకున్నట్లయితే డీకే శివకుమార్కి చాలా కీలకమైనటువంటి నాయకుడిగా పేరు ఉంది. ఆయనకి అవకాశం ఇస్తారా లేదా అనేది ఒక చర్చగా ఉంది. సో మొత్తానికి డీకే, సిద్ధరామయ్య, పరమేశ్వరన్ వీరి 3 పేర్లు మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యసభ ఎన్నికలు పూర్తయిన తర్వాత దీని మీద మనకి స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుంది. కర్ణాటక నుంచి చూసుకున్నట్లయితే జూన్ 8వ తారీఖున చివరిన మొత్తానికి ఎన్నికలు జరగబోతున్నాయి. 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఉన్నాయి కర్ణాటక నుంచి. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు, సో కౌన్సిల్కి 9 స్థానాలు ఉన్నాయి. వీటి గురించి కూడా ఎవరి వర్గీయులు వీటిలో ఉండబోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. సో సిద్ధరామయ్యకి 70% అవకాశం తక్కువగానే ఉంది. డీకే జూన్ 10 లేదా 15వ తారీఖు సమయంలో ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటూ కూడా కర్ణాటకలో మీడియాలో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కీలకమైనటువంటి రాష్ట్రంగా చెప్పుకోవాలి. బెంగళూరు ఐటీలో దేశంలోనే టాప్లో ఉన్నటువంటి బెంగళూరు. సో డీకే శివకుమార్ చేతికి పగ్గాలు ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దాదాపు ఈ నెల ఆఖరికి ఖచ్చితంగా దీనిపై క్లారిటీ వస్తుంది. రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిగా ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.